ప్రీవియస్ వీడియోలో కటింగ్ వీడియో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం అనమాట. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ 5 years బేబీ, మీరు ఇలా క్యాలిక్యులేషన్స్తో ఎలా బేబీ ఏ సైజ్ ఉన్నా సరే, హైట్ ఎంత ఉన్నా సరే ఈ మెజర్మెంట్స్తో అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మనం బ్లౌజ్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఎలా స్టిచ్ చేయాలంటే, మనం ఆల్రెడీ వీ షేప్ కట్ చేసుకున్నాం కదా కింది వరకు. ఆ వీ షేప్ కట్ చేసుకున్న పార్ట్కి మనము పైనుంచి అంటే కింద మనం బెల్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ పార్ట్ 5 inchesకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను డోరీస్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. హాఫ్ ఇంచ్ గ్యాప్ని. ఈ పైన పీస్ ఏదైతే స్ట్రైట్గా ఉందో అది వచ్చేసి మక్రం అనమాట. ఎందుకంటే వీ షేప్ అనేది కింది వరకు వస్తుంది కదా, నెక్ స్టిఫ్గా ఉండడానికి నేను అలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. సో మిగతా ఇది వచ్చేసి డోరీస్ అనేది మేక్ చేసుకొని అవి ఇలా 2 inchesగా కట్ చేసుకున్నాను. అంటే బ్యాక్ సైడ్ ఒక 5 అట్లా వస్తాయి అన్నమాట. సో అలా వచ్చిన దాన్ని మనం ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో మనకి స్టిఫ్గా ఉండడానికి పైన మక్రం వేసింది అంతే, ఇంకేం లేదు. అది మీ ఆప్షన్ అనమాట, మీరు వేయొచ్చు, లేకపోతే నార్మల్గా అలాగే స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కొంచెం కట్స్ పెట్టుకొని నేను రివర్స్ ఫోల్డ్ చేస్తున్నాను. మీకు అర్థమైపోతుంది ఇలా రివర్స్ ఫోల్డ్ చేయగానే నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది. కింద 1/2 inch వదిలేసుకొని నేను డోరీస్ అనేది పెట్టాను అనమాట, ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసము. సో మీకు అలా ఎన్ని డోరీస్ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి డిజైన్ అయినా మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ డోరీస్తో. ఇలా రెడీ చేసుకున్న పార్ట్ని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయాలి, స్టిఫ్గా ఉండడానికి ఒక స్టిచ్ అనేది. సో స్ట్రైట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కార్నర్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకొని మనం ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతుందో అది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా మన లైనింగ్ పీస్ ఎలా అవుతుందో అలా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇంకో పీస్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి మనము. సో ఇలా 2 pieces జాయిన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం డాట్స్ వేసుకోవాలి. సో ఒక 2.5-3 inchesకి డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. అలా డాట్స్ వేసుకున్నాక మనం ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి 1 inch. అండ్ ఒక స్ట్రైట్గా లెంత్ ఎంత అవుతుందో బ్యాక్ పార్ట్ది అలా 2 pieces కట్ చేసుకున్నవి బ్యాక్ సైడ్ పార్ట్కి మనం జాయిన్ చేయాలి. దాని ముందు ఒక 1/2 inch మనము కింద ఫోల్డింగ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఆ 2 pieces బ్యాక్ సైడ్ అనేది జాయిన్ చేయాలి మనము. సో డాట్స్ దగ్గర ఒక చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకోవాలి. ఇక నేను చూసిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది హెమ్మింగ్ చేసేయాలన్నమాట మనం పార్ట్. సో 2 pieces కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. హ్యాండ్స్ అనేది నేను డైరెక్ట్ ఫోల్డింగ్ చేస్తాను అనమాట కింద. సో మనం ఇక్కడ 2 hands కూడా సపరేట్ చేసుకొని ఈ కింది పార్ట్ కట్ వర్క్ వచ్చింది కదా, అక్కడ నేను డైరెక్ట్ లైనింగ్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను అంతే. ఎందుకంటే ఫోల్డ్ చేయడానికి రాదు కాబట్టి, ఆల్రెడీ కట్ వర్క్ డిజైన్ ఉంది కదా. సో దాన్ని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో అవుట్లైన్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి మనము. సో నీట్గా 2 hands కూడా రెడీ చేసుకోవాలి ఇలాగే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది రెడీపోయిపోతుంది. ఇప్పుడు మనం కట్స్ పెట్టుకుంది ఒక ఫ్రంట్ పార్ట్, ఒక సెంట్రల్ పాయింట్ అనమాట. ఇలా అయితే హ్యాండ్ ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేశాక. సో ఆ తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ అన్నా కదా, సో ఇది ఓపెనే ఉంది, మీరు క్లోజ్ కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు అయితే. ఎందుకంటే వాళ్ళకి ఉక్స్ ఫ్రంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను హాఫ్ సైడ్ కాబట్టి కొంచెం ఉక్స్ పెట్టాను, బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ అని చెప్పేసి. లేదు మీరు పైకి వెళ్ళి కూడా వేయొచ్చు అనమాట, ఎందుకంటే బ్యాక్ సైడ్ డోరీస్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా నేను మక్రమ యాడ్ చేస్తున్నాను స్ట్రైట్ పీస్, ఎందుకంటే వీ షేప్ అనేది క్రాస్లో పెట్టుకుంటే స్ట్రైట్గానే కనిపిస్తుంది కదా.
సో మక్రం వేస్తున్నాను. ఇది ఆప్షనల్, నేను పక్కన చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. దీనిపైన ఒక డార్క్ స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ 2 సైడ్స్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి మనము. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది పైకి వెళ్ళి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అవుట్లైన్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి పైనుంచి మొత్తం. సో 2 పీసెస్ కూడా అలాగే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ప్రిన్స్ కట్స్ అనేవి జాయిన్ చేయాలన్నమాట మనము. ఇలా రెండు కూడా ఫస్ట్ లైనింగ్తో జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నా చూడండి, అలా 2 పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఆ తర్వాత మనం జాయింట్స్ అనేవి చేయాలి. సో ఇలా కట్ చేసుకున్నాక సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం జాయింటింగ్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని మలుపుతే అయిపోతుంది అనమాట. దీన్ని ఐరన్ చేసుకుంటే ఇలా ఉంటుంది మొత్తం. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి జాయిన్ చేయాలి. ఉక్సు పట్టి రైట్ సైడ్, కాజా పట్టి లెఫ్ట్ సైడ్ అనమాట. మీరు నార్మల్గా ఎలా యాడ్ చేస్తారో అలా యాడ్ చేయవచ్చు. సో నేనైతే ఇప్పుడు చూసిన విధంగా యాడ్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి కాజా పట్టి, నేను ఒరిజినల్ పీస్ తీసుకున్నా కదా. సో పై సైడ్ ఫోల్డ్ చేసుకొని ఖర్చు పైకి వచ్చేలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇంకో స్టిచ్ చేసేస్తే సరిపోతుంది మనకి కాజా పట్టి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి. ఇది వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ పీస్ తీసుకున్నాను ఉక్సు పట్టి కోసం. కాజాస్ పట్టి వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి. హైట్ ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఉక్సు పట్టి కోసం వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక సేమ్ బ్యాక్ పార్ట్కి అయితే ఎలా అయితే జాయిన్ చేసామో కింద, సేమ్ అలాగే దీనికి కూడా జాయిన్ చేయాలన్నమాట. సో ఇలా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని కింది సైడ్ ఫోల్డింగ్ కూడా జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ పట్టేసి ఎలా ఫోల్డ్ చేస్తానో అలానే ఫ్రంట్ సైడ్కి కూడా ఫోల్డ్ చేస్తాను అంతే. అండ్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ అయిపోయాక హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా సపరేట్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో డోరీస్ యాడ్ చేశాక జాయింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏ హ్యాండ్కి హ్యాండ్ జాయిన్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం హ్యాండ్స్ ఎక్కువ ఉందన్నమాట క్లాత్. సో నేను ఇక్కడ చిన్న కుచ్చులు అనేవి అరేంజ్ చేస్తున్నాను. సో ఒక 2-3 వస్తాయి అంతే. కొంచెం ఇట్లా చిన్న బెలూన్ టైప్ లాగా వస్తుంది అంతే. సో దానికోసం అనేది నేను 2-3 కుచ్చులు అనేది పెట్టేసి అడ్జస్ట్ చేసేసాను. అందులో లుక్ కూడా బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. నేను ఎప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసినా మిడిల్ నుంచి తీసుకుంటాను, మళ్ళీ మిడిల్లోనే ఎండ్ చేస్తాను. సో డబల్ స్టిచ్ చేస్తాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మిడ్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి షోల్డర్ దగ్గర, లేకపోతే ముందుకు వచ్చేసినట్టు ఉంటుంది హ్యాండ్. సో ఇదంతా మొత్తం స్టిచ్ చేసేసుకొని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. చూడండి చిన్న బెలూన్ టైప్ ఎంత బాగుంది. సో ఇలా హ్యాండ్ అనేది స్టిచ్ అయిపోయింది. 2 హ్యాండ్స్ అలాగే స్టిచ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇలా మలుపుకొని హ్యాండ్స్ మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి. సో అండ్ మనకి నడుము దగ్గర మనం 2 ఇంచెస్ మార్జిన్ వదిలినాం కదా, ఆ 2 ఇంచెస్ మార్జిన్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో స్ట్రైట్గా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయాలి, అది ఏ స్టిచ్ అయినా సరే. సో నేను 3 స్టిచెస్ వేస్తా, ఒకదాని పక్కన ఒకటి ఫుట్ సైజు. సో ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. సో 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక
ఇలా రివర్స్ టర్న్ చేయాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు దీంట్లో డోరీస్ అప్లై చేయాలన్నమాట. సో 2 డోరీస్ తీసుకొని ఇలా జిగ్జాగ్ షేప్లో ఇక్కడ నేను డోరీస్ అనేది యాడ్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు నేను చూసిన విధంగా జిగ్జాగ్ షేప్లో ఫస్ట్ డోరీస్ వేసుకొని దాని తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. డోరీ థ్రెడ్ అనేది చూడండి ఎంత నీట్గా ఒకదాని తర్వాత ఒకటి మనం తీయాలన్నమాట. అన్నీ ఒకసారి కాకుండా ఇలా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. సో కింది సైడ్ కొంచెం టైట్గా వస్తుంది, పై సైడ్ కొంచెం వెడల్పుగా వస్తుంది. ఇలా మనం ముడేస్తే ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి హ్యాంగింగ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో మీరు ఎలాంటి డిజైన్ హ్యాంగింగ్స్ అయినా ఇక్కడ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా హ్యాంగింగ్స్ అనేది వేసేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి చూడడానికి కూడా కొంచెం హెవీగా ఉంటుంది, లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అనమాట. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకేదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో మన నడుము ఎంత వచ్చిందో కూడా మనం చూసుకోవాలి.